గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయ పాత్ర మరో అరుదైన రికార్డు సాధించింది. అక్షయ పాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయ పాత్ర అధికారి విలాస్ దాస్ ప్రభు చెప్పారు. ఎంత పెద్ద మొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా, మహిళా పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించేందుకు మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు పెద్ద కసరత్తు చేస్తున్నారు. గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఏ వాహనం ఎక్కడెక్కడికి వెళ్లాలి, ఎన్ని ఆహార ప్యాకెట్లు పంపుతున్నారని ఖచ్చితంగా లెక్క వేసి మరీ పంపుతున్నారు. ఆహారాన్ని బాధితుల వద్దకు చేరవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు. ఈ వాహనాల్లోకి ఆహార ప్యాకెట్లు ఎక్కించేందుకు మంగళగిరికి చెందిన మోటార్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి ఆల్మోస్ట్ మొన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక 6 లక్షల మందికి ప్యాకెట్స్ తయారు చేసి గవర్నమెంట్ సహకారంతో మనం ఈ చేయగలుగుతున్నాము. మేమేమో మొత్తం కుకింగ్ చేస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్తో మొత్తం ఇక్కడ ప్యాకింగ్ చేసి వెహికల్స్లో ట్రాన్స్పోర్టేషన్ చేసి కావాల్సిన ప్రదేశంలో ఎవరికి కావాలో కలెక్టరేట్ వాళ్ళ ప్రదేశంలో ఆ లంకల్లో కానీ అజిత్ సింగ్ నగర్లో కానీ సరఫరా చేస్తున్నారు. సో ఇది చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసంగా ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ చేస్తున్నామండి. సో బేసికల్గా మేము రోజుకి ఫస్ట్ డే ఒక 60,000 మంది చేసాము. నిన్న మాకు 2 లక్షలు చేసాము. ఈరోజు ఒక 5 లక్షల మందికి ఏం చేస్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే మనం టమాటా బాత్, ఉప్మా, పొంగలు, లంచ్లో ఏమో కర్డ్ రైసు, సాంబార్ రైసు, డిన్నర్లో ఏమో మనం టమాటా రైసు, సాంబార్ రైస్ ఇస్తున్నామండి. ఒక్కొక్కరికి ప్రస్తుతానికి 500 గ్రాముల నుంచి 550 గ్రాముల వరకు వెళ్తుంది. ఫండింగ్ మనకి నిన్న దివీస్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచి మీకు ఎంత చేస్తే అంత ఫండింగ్ చేస్తామని చెప్పారు. నిన్నటి వరకు 1.5 lakh ఫండింగ్ చేశారు. ఈరోజు ఇంకొక 5 రోజులు మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. సో ఆ ఫండింగ్తో మేము ముందుకెళ్తున్నామండి. మేము వరద బాధితులకి అన్నం ప్యాకింగ్లు కడతానికి వచ్చామండి. నిన్న కూడా వచ్చాము, ఇవాళ కూడా వచ్చాము. స్వచ్ఛందంగానే వచ్చామండి. అంటే వాళ్ళకి ప్యాకింగ్లు కట్టాలనిపించింది అందుకని వచ్చాం. ఏపీ ఇప్పుడు అతలాకుతలం అవుతుంది. బాబు గారు సీఎం అయిన ఆయన 74 ఏళ్ల వయసులో కూడా ఆయన బోట్లు ఎక్కి, క్రేన్లు ఎక్కి ప్రజలకు నేనున్నానని ఆయన అందరికీ ధైర్యం చెప్తా తిరుగుతుంటే మాకు ఇంట్లో కూర్చోలేక మేము ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి మేము ఫుడ్ ప్యాకింగ్కి వచ్చామండి. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి నేను ఏపీ ప్రజలందరికీ కూడా, మనం కూడా తెలంగాణలో లాగా హైడ్రా పెట్టుకుపోతే మన ఏపీ కూడా మొన్న కేరళలో లాగా అయ్యే ప్రమాదం ఉందని నా సూచన అండి. ప్రభుత్వంతో ఉండండి. ఎవరు ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు రాజకీయం చేసుకోవద్దు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలను మనం వలసగా తీసుకోవద్దు. ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు అందరికీ చేయూతగా ఉంటే బాగుంటుందని తెలియజేస్తాను. నమస్కారం అండి. మనం అనుకున్న రీతిలో ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. వరదలు బాగా వచ్చిన దాని మూలంగా జనాలందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ఏ ఒక్క విషయంలో కూడా తక్కువ అవ్వకూడదు, అందరికీ అన్నీ అందాలి అని చెప్పేసి మన లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, సీఎం గారు అయ్యారే కానీ అయిన దగ్గర నుంచి ప్రతి క్షణము ఆయన తీరిక లేకుండా ఎవరికి ఏం చేయాలి, ఎక్కడ ఏమి అందించాలి, ఏ రకంగా ఎవరెవరికి ఏమేం సహాయం చేయగలను నేను నా సంగతి తర్వాత పాపం వారి ఇంటి గురించి కూడా వారు మర్చిపోయి మనందరి కోసం మన కోసం చేస్తున్నారండి. ఈ రకంగా తిరిగిన ముఖ్యమంత్రి గారిని మేము ఇదే ఫస్ట్ టైం చూడటం, ఎక్కడా కూడా చూడలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా ఈ అన్నం ప్యాకెట్లు చేయడానికని వచ్చామండి. అందరికీ అందించాలని చెప్పేసి స్వచ్ఛందంగా చేయడానికి వచ్చాం సార్. వర్షాలు వచ్చి రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంటే ఇవాళ స్వచ్ఛందంగా అక్షయ పాత్ర వాళ్ళు ముందుకొచ్చి అక్కడ ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆహారానికి ఇంత స్వచ్ఛందంగా కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఒక గుర్తింపు అనేది బాబు గారు విజయనుండ నాయకుడు కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడుండా కూడా ఇలాంటి ఇబ్బందులు కూడా లేకోకుండా ఉంచుతున్నారని వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఈ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆహార ప్యాకెట్లు పొద్దున 5 నుంచి కూడా చేస్తున్నారంటే ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు దేనికి కూడా ఆహారానికి కానీ, పాల ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ దేనికి ఇబ్బంది పడకూడదు అని వాళ్ళు స్వచ్ఛందంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆహారం ఇట్లా ప్రజలకి అందజేయడం కూడా జరుగుతుందండి. అక్షయ పాత్ర ద్వారాగా వరద బాధితులకు దాదాపు 5 లక్షల మందికి ఆహారం సప్లై చేస్తాం కోసం ఈరోజు ఇక్కడ అక్షయ పాత్రలో ప్యాకింగ్ కోసం మరియు లోడింగ్ కోసం మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ సభ్యులతో కలిసి వచ్చి సహాయక చర్యల్లో
మేమందరం భాగస్వామ్యులు అవుతాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. దానికి ధనం అయితే ఇస్తారు. సహాయం చేయాలంటే మనుషులు చాలా అవసరం. అలానే స్వతంత్ర సంస్థల ద్వారా చాలామంది మహిళలు వచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ లోడింగ్ కానివ్వండి, అక్కడికి వెళ్ళి అన్లోడింగ్ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి, మళ్ళీ లోపలికి తీసుకొచ్చి బాక్సులు దింపుతాం, ఎక్కిస్తాం, ఇలా సహాయం చేస్తూ ఈరోజు మొత్తం మరి ఇక్కడే అక్షయ పాత్రలో సర్వీస్ చేస్తానికి వచ్చామండి. 1200 మంది వర్క్ చేస్తున్నారు రౌండ్ ది క్లాక్. వెహికల్స్ అనేవి కూడా మనము ఆర్టీఓ ఆఫీస్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు. రకరకాల మనం కొన్ని వచ్చి డీజిల్ మనం పట్టించి వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో అక్షయ పాత్ర వారి సహకారము ఎంతో గొప్పది. వారు ఈ విధంగా చేయడము ప్రజలందరికీ కూడా చాలా అవసరంలో సహాయం చేయడం చాలా సంతోషం.